ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఆయిల్తో పని లేకుండా అన్ని కూరగాయలను కలిపి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికోసం నేను కొంచెం పచ్చిమిర్చి, ఒక వంకాయ, ఒక చిన్న బీరకాయ, 2 టమోటాలు, 2 బెండకాయలు, ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఈ కూరగాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక పాన్లో వేసుకోవాలి. చింతపండు తప్ప మిగిలినవన్నీ వేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకా ముక్కలు ఉడకలేదు, ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలు బాగా ఉడికిపోయాయండి. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలండి. నీరు పూర్తిగా పోయే వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాతనే దించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చిమిర్చి, రుచికి సరిపడ ఉప్పు వేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులో బెండకాయలను తప్ప మిగిలిన కూరగాయలన్నిటిని వేసి ఈ విధంగా బాగా దంచుకోవాలండి. బెండకాయలను చివరగా వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా వేసుకున్నట్లయితే జోమ్ వస్తుందండి. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులో చివరగా బెండకాయలను కూడా వేసుకొని దంచుకోవాలండి. ఈ విధంగా కూరగాయలన్నింటినీ దంచుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి దంచుకోవాలి. చివరగా ఇందులో ఉల్లిపాయను కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ వేసుకొని దంచుకున్నట్లయితే మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ రెడీ అయినట్లేనండి. దీన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుంటే చట్నీ తినేందుకు రెడీ అయినట్లేనండి. దీన్ని రైస్లోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. దీనిలో ఆయిల్ వేయట్లేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీన్ని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమత.